ఎన్నికల పాదయాత్రలో అంగన్వాడీలకు సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారం నాటికి 20 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తులసి, విజయలక్ష్మిలు మాట్లాడుతూ తక్షణమే మా సమస్యలు పరిష్కరించాలని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ కు ఇదే లాస్ట్ ఛాన్స్ అవుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిల్లలందరినీ చేర్చి అమ్మగ వారిని లాలించి వారిని అందరి లాలించి పాటలతో అక్షరాల చదువు చెబుతాము మన నీకు నాకు అండదండక అంగన్వాడీ ప్రాజెక్ట్ను నేను అంగన్వాడీ గౌరవ అధ్యక్షురాలిని భీమిలి ప్రాజెక్టు. ఈరోజు అంగన్వాడీలు నేటికి 20 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నాం. కానీ ఈ రోజుకి కూడా ప్రభుత్వానికి ఏ రకమైన ఆలోచన లేదు. మేమేమి గొంతమ్మ కోరికలు కోరలేదండి. పోనీ జగన్ గారు పెంచుతారన్న హామీని కాకపోయినా 4.5 సంవత్సరాల కిందటున్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి వ్యత్యాసం చూడమని చెప్తున్నాము. 4.5 సంవత్సరాల్లో కరెంటు బిల్లు 250 రూపాయలు ఉంటే ఈరోజు మేము 850 నుంచి 1000 రూపాయలు కడుతున్నాం. కాబట్టి ఈరోజు పప్పు, ఉప్పు, ఉల్లిపాయ అన్ని ధరలు పెరిగాయి. కానీ అంగన్వాడీ కార్యకర్త వేతనం మాత్రం అంతే అని చెప్పడం ఎంత సమంజసమో ఆలోచించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. తమరు గతంలో ఏ రకమైన హామీ ఇచ్చి ఉన్నారో హామీని నెరవేర్చాలి. అంగన్వాడీ కార్యకర్తలు ఏమీ గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ ఇవ్వాలని మాత్రమే మా ప్రథమ డిమాండు. మేము అడగనివేవో నెరవేర్చి ప్రజల్లో గందరగోళం సృష్టించడం మానేసి మాకు ఏదైతే అవసరమో అది ఇచ్చి ప్రభుత్వం మా కోరికలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజుకి అంగన్వాడీల సమ్మె 20వ రోజు సాగుతుంది. ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, మినీ వర్కర్సే కాదు, ఈరోజు లబ్ధిదారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంగన్వాడీలందరికీ సంఘీభావం తెలపడానికి వచ్చారు. వాళ్ళతో పాటు అఖిల భారత సంఘాలు అన్నీ కూడా వచ్చి మాకు మద్దతు తెలపడానికి వచ్చారు. అంటే అంగన్వాడీల తాలూకా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే ఉద్దేశంతో కదా వీళ్ళందరూ వచ్చారు. ఈ రోజుకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజుతో ఈ 2023 సంవత్సరం పూర్తవుతుంది. రేపటి నుండైనా కొత్త సంవత్సరంతో పాటు ఆయనకు కూడా కొత్త సంవత్సరంగా కొత్త ఆలోచనలు వచ్చి అంగన్వాడీలకి న్యాయమైన డిమాండ్లు అంగీకరించాలని చెప్పేసి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నామండి. అంగన్వాడీ న్యాయమైన డిమాండ్ల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి మరి ఒక్కసారి గుర్తు చేస్తున్నామండి.